హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టమండి? నేనైతే ఇవాళ బెండకాయ పులుసు చేయబోతున్నాను. ముందుగా కట్ చేసుకున్న బెండకాయల్ని ఇలా కొంచెం హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకుంటే అప్పుడు మనకు దాంట్లో ఉన్న జిగురు కర్రీలోకి రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో పక్కన చింతపండు నానబెట్టుకున్నాను. 1 ఆనియన్ 1 టొమాటో వేసుకోవడానికి పెట్టుకున్నాను. రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, బెండకాయ బ్రౌన్ కలర్లో అయింది. ఫ్రై అయినట్టు తెలుస్తుందా మీకు? సో ఇలా ఫ్రై అయ్యాక ఈ స్టేజ్లో మనము దీన్ని సపరేట్ చేసుకుందాం. బెండకాయ ఫ్రై చేసిన బాండ్లీలోనే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. పోపుకి అన్ని పోపులో వేసే కంపల్సరీ థింగ్ ఏంటి అంటే ఆవాలు, జీలకర్ర. తర్వాత వెల్లుల్లి రెమ్మలు, తర్వాత ఆనియన్, కరివేపాకు. మీలో ఎంతమంది వేసుకుంటారు పులుసులోకి గార్లిక్, వెల్లుల్లి రెమ్మలు? ఎంతమంది వేసుకుంటారు? నాకైతే చాలా ఇష్టం అండి గార్లిక్. నేను అన్నిట్లో యాడ్ చేసుకుంటాను. జింజర్ కంటే గార్లిక్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇది రోస్ట్ అయ్యేలోపు మనము చింతపండు కలుపుకుందాం. ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక టమాటో. నేను 1 ఆనియన్ 1 టమాటో తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ బెండికి. దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ బెండకాయ పులుసు. మీరు ఇలానే చేసుకుంటారా? ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి నాకు. సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. టొమాటో బాగా వేగాక వేయించుకున్న బెండకాయల్ని ఇందులో వేసుకున్నాను. నేను బెండకాయకి ఆయిల్ ఏం వేయలేదండి. ఓన్లీ ఉత్త బెండకాయల్ని జస్ట్ ఉడికే పెనంలోకి ఆ తేమ లేకుండా వేయించుకున్నాను. తేమ ఉంటే బంక్ వస్తుందని.